ప్రభుపేటానికి వందనాలండి. నా తోటి సంఘ పెద్దలు, మా ప్రియులు డాక్టర్ మిట్ట గారు ఈ అకౌంట్స్ బాధ్యత నాకు అప్పగించి దాదాపుగా 22 సంవత్సరాలు కావస్తా ఉంది. ప్రియులారా, హిస్ గైడెన్స్ అండ్ హిస్ ట్రైనింగ్, హిస్ డిసిప్లిన్ ఏ విధంగా ఉంటుందో మరి మీరు గమనించుంటారు. నాకు ఇచ్చిన బాధ్యత నేను అప్పటి నుంచి ఇప్పుడు కూడా నేను దీన్ని కొనసాగిస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క సంఘ సేకరణ, సంఘ వితరణ అంటే సొమ్ము సేకరణ, సొమ్ము వితరణ, ఈ అంశాన్ని నేను తెలియచేయక ముందు ఒక 3 వాక్య భాగాలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను, విచ్ ఇస్ రిలేటెడ్ టు దిస్ సబ్జెక్ట్. మొట్టమొదట దయచేసి సహోదరులు ఒకరు సహాయం చేయండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం నాకు త్వరగా చదివి వినిపించండి. 642వ పేజీలో ఉన్నది. ఒక్కటి చదవండి. మాట్లాడకూడదా ఎవ్వరు కూడా, దయచేసి ప్లీజ్ కీప్ సైలెంట్. మొట్టమొదట మనం గమనించినట్లు ఇది ఏంటంటే ఇది స్తుతియాగ ద్రవ్యము. ప్రియులారా, రెండవ మాట అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం చదివించండి అయ్యా. ఇక్కడ ఇంకొక ద్రవ్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా, ఉపకార ద్రవ్యం. మూడవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం చదవండి. చాలండి. ప్రియమైన వారలారా, ఇక్కడ గమనించినట్లయితే మనము 3 రకాలైన ద్రవ్యాలు మనం ధ్యానించుకున్నాం, చదువుకున్నాం. ద్రవ్యమైన మాట ఇది సంఘాలలో ఈ రోజుల్లో గమనించినట్లయితే it is an important and vital subject in the assemblies, irrespective of the state, irrespective of the place. ఎక్కడైనా సరే ఈ యొక్క ద్రవ్యము దగ్గర సంఘ పెద్దలకి, సేవకులకి విభేదాలు, ఈ ద్రవ్యం దగ్గర జగడాలు, కొట్లాటలు, ఎందుకంటే చాలా వింటున్నాం, చూస్తా ఉన్నాం ప్రియులారా. మరి ఈ ద్రవ్యమును ఏ విధంగా, ఈ ఉపకార ద్రవ్యములో అయితేనేమి, మరి యొక్క మనం చదివినప్పుడు వీటిని ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలని అంటే ఆ దినములో చూడండి, ఎజ్రా గ్రంథము గమనించినట్లయితే ఎజ్రా గ్రంథంలో ఒక మాట మనం చదువుతాము. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 25వ వచనం. మా దేవుని మందిరమును ప్రతిష్ఠించుట విషయంలో రాజును అతని మంత్రులను అధిపతులను అక్కడ ఉన్న ఇశ్రాయేలందరూ ప్రతిష్ఠించిన వెండి బంగారములు ఉపకరణను తూచి వారికి అప్పగించిరి. 29వ వచనం చూడండి. కాబట్టి మీరు యెరూషలేములో యెహోవా మందిరము ఖజానా గదులలో యాజకులకో లేవీయులకో ఇశ్రాయేలు పెద్దలకో ప్రధానులైన వారి వాటిని తూచి అప్పగించే వరకు వాటిని భద్రముగా ఉంచుడని వారితో చెప్పిరి. 34వ వచనం గమనించండి. సంఖ్య చొప్పున, ఎత్తు చొప్పునను అన్నిటినీ సరిచూసిన తరువాత వాటి ఎత్తు ఎంతైనది లెక్కలలో వ్రాసిరి. ఇది ఇప్పుడు మనం నేర్చుకునే పాఠం కాదు ప్రియులారా. 2020 సంవత్సరం క్రిందట వ్రాయబడిన యొక్క లేఖన భాగాలు. ఎందుకంటే 2020 సంవత్సరం తర్వాత మనకి మరి తెలుసుకుంటూ మనం వాటి ప్రకారం నడుచుకుంటూ
తేటగా అంటాడు. ఏమంటాడు? ఉపకరణంలో తూచి ఎంత వచ్చింది, బంగారం ఎంత, వెండి ఎంత, వాటిని ఎత్తి తూచి వారికి అప్పగించాలి ప్రియులారా. అదే మాట ఇక్కడ మనం 29లో గమనించినట్లయితే, వాటిని తూచి అప్పగించు వరకు వాటిని భద్రపరచాల ప్రియులారా. 3వ వచనం గమనించినట్లయితే, ఎత్తు ఎంతైనది లెక్కలలో వ్రాసరి అని చదువుతా ఉంటున్నాం. చూశారా? ఈ యొక్క సంఘం యొక్క లెక్కలలో మనం గమనించినట్లయితే లెక్కలలో వ్రాసరి అని చదువుతా ఉంటున్నాం. సంఘ లెక్కలు వ్రాయాల ప్రియులారా. సంఘ లెక్కలు వ్రాయాలి ప్రియులారా. ఈ సంఘంలో ఎంత సొమ్ము వస్తుంది, యూ మస్ట్ ప్రజెంట్ ఫర్ ద కాంగ్రిగేషన్. సంఘం ముందరం చాలా, ఇదిగో ఇంత వస్తా ఉన్నదని. అంతేకాదు, ఇప్పుడు మనం చదువుకున్న ప్రకారం ఎంత అయితే మన సొమ్ముకు వస్తా ఉందో వాటన్నిటిని కూడా మనం పుస్తకంలో రాయాలి. ఆ విధంగా మనం ఎంతమంది చేస్తా ఉన్నాం. ఇప్పుడే అన్న డాక్టర్ పాల్ గారు చేతులు ఎత్తామన్నారు. చాలా మంది ఎత్తారు. దీంట్లో అకౌంట్స్ మెయింటైన్ చేసే దాంట్లో పెద్దలు ఉన్నారు, పెద్దలు లేని దగ్గర కొంతమంది సేవకులే ఉంటున్నారు పిల్లారా. కాబట్టి ఈ విధంగా ఈ లెక్కలు మనం ఏ విధంగా చేయాలా ఏంటి అని గమనించినట్లయితే, మా ప్రియులు నాకు ఇచ్చిన అంశం అయితే కొన్ని విషయాలను మీతో చెప్పాలనుకుంటున్నాం. మేము చేసే లెక్కలు ప్రియులారా ఏ విధంగా మేము మెయింటైన్ చేస్తుంటున్నామో, సంఘ లెక్కలు, మరి సొమ్ము సేకరణ అండ్ సొమ్ము వితరణ. అంటే ఇది మనకి ప్రియులారా ఒక విధంగా అంటే, సొమ్ము సేకరణ అంటే ఇట్ ఈస్ ఎ ఇన్కమ్, సొమ్ము వితరణ అంటే ఈజ్ ఎక్స్పెన్స్. అకౌంట్స్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే సొమ్ము సేకరణ ఇట్ ఈస్ అవర్ అసెట్, సొమ్ము వితరణ ఇట్ ఈస్ ఎ లయబిలిటీస్. అంటే రిసిప్ట్స్ అండ్ లయబిలిటీస్. ఆ విధంగా మనం చేస్తా ఉంటున్నామా? మేము చేస్తా ఉన్నాం ప్రియులారా. ఎందుకంటే ఈ యొక్క లెక్కల్లో మనకు ఆదివారం ఎంత వస్తూ ఉంది, మనం ఎంత ఖర్చు పెడతా ఉంటున్నాం. మేము చేసే గత 21 సంవత్సరంలో మా ప్రియులు మాకు నేర్పించిన ప్రకారంగా మొట్టమొదటి గమనించినట్లే, ఆదివారం వచ్చే సంద వెంటనే ఒక దగ్గర పోయి ఎవరంటే వచ్చానా లెక్క పెడతా అంటాకలే, డీకన్స్ ఆర్ ఎల్డర్స్ కుప్పగా పోస్తారు, వాళ్ళు లెక్క పెడతారు. దే ఆర్ మెయింటైనింగ్ వన్ రిజిస్టర్. ఇట్లా ఆదివారం అయిపోతానే డయస్ మీద కూర్చుంటారు, లెక్కల ఆ డబ్బు అంతా చూస్తారు. తీసిన తర్వాత లెక్కలు పెట్టిన తర్వాత వాళ్ళు మెయింటైన్ చేసే రిజిస్టర్ ఉంటుంది. 500 నోట్లు ఎంత, 1000 రూపాయల నోట్ల, 200 నోట్ల, చిల్లర ఎంత, ఇంత అని చెప్పేసేసి టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ 20,000 లేకుంటే 1 lakh ఏ విధంగా ఉన్నది అని మొత్తం వాళ్ళు చెక్ చేసిన తర్వాత ఆ రిజిస్టర్ రాసిన తర్వాత మా డీకన్స్ మా పెద్దలు ఆ రిజిస్టర్లో సైన్ చేస్తారు ప్రియులారా. వాళ్ళు ఆ విధంగా లెక్కలు చేసిన తర్వాత దట్ అమౌంట్ దే హ్యాండ్ అవుట్ టు మీ యాజ్ ఎ ట్రెజరర్. గమనించారా? అంతేగాని ఆదివారం సొమ్మొస్తానే సంచులు పెట్టుకుని వెళ్ళిపోయే పద్ధతి లేదు. వచ్చేది సొమ్మంతా చేతిగుడ్డలు కట్టుకొని పోయి సంచులు పెట్టుకుని పోయే పద్ధతి ఏమో ఎవరో చేస్తున్నారో మన మనస్సాక్షి ప్రకారం మనం పరిశీలించుకుందాం ఒకసారి. కాబట్టి ఇక్కడ మేము చేసే పద్ధతి ఒకటి, మా ఎల్డర్స్ మా డీకన్స్ ఆదివారం సొమ్ము వెంటనే ఆన్ ద స్పాట్ దే కౌంట్ ఈచ్ అండ్ ఎవ్రీ పైసా, అది నాకు ఇస్తారన్నమాట ప్రియులారా. తర్వాత నేను ఈ యొక్క అకౌంట్స్ రిజిస్టర్ నేను మెయింటైన్ చేస్తాను యాజ్ ఎ ట్రెజరర్. వాళ్ళు ఇచ్చిన అమౌంట్ అంతా కూడా నేను చెప్పాను కదా యాజ్ అన్ అసెట్, ఎంత రిసీవ్ చేసుకునేది అంత దీంట్లో నేను రాసుకుంటాను ప్రియులారా. రాసుకున్న తర్వాత ఎంత ఖర్చు పెట్టాలా, ఎప్పుడెప్పుడు ఖర్చు, వేటికి ఖర్చు పెట్టాలా, దీంట్లో మేము ఎంట్రీ చేసుకుంటాం. దేవుని కృపల మా ప్రియులు మెట్ట గారు అనౌన్స్ చేశారు. మా దగ్గర మేము యాజ్ అ బేతేల్ క్రిస్టియన్ అసెంబ్లీ తరఫున 4 దగ్గర ఆరాధన ప్రారంభించాం. ఒకటి బొలారంలో ఆరాధన ప్రారంభము, జయజవన్ కాలనీలో ఆరాధన ప్రారంభము, చర్లపల్లిలో ఆరాధన ప్రారంభము, ఈ రీసెంట్లీ మరి చీకటి మామిడిలో ఆరాధన కార్యక్రమం ప్రారంభించాం ప్రియులరా. ఈ 4 స్థలాల్లో నెలలో వచ్చే సంద వాళ్ళ బాధ్యత గల సహోదరులు నెల అయిన తర్వాత నాకు అప్పగిస్తారు. అంకుల్ ఇదిగో మా సంద. అదేవిధంగా నేను ఎప్పుడైతే దాన్ని తీసుకుంటానో ఇమీడియట్లీ ఐ విల్ ఎంటర్ దిస్ హోల్ అమౌంట్ ఇన్ దిస్. బేతేల్ నుంచి వచ్చింది, జేజనగర్ నుంచి వచ్చింది, అంతా రాసుకుంటాం ప్రియులారా.
రాసుకున్న తర్వాత ఏదైతే వేటికి ఖర్చు పెట్టాలో ఆ యొక్క ఖర్చు అంతా కూడా దీంట్లో రాసుకుంటాం ప్రియులారా. నెలలో వేటికి సపోజ్ మరి ద్రాక్షారసం అయిపోయింది, కొన్ని ప్లంబర్ వర్క్ ఉంది, ఎలక్ట్రీషియన్ వర్క్ ఉంది, ఏవేవి చేయించాలో ప్రతి ఒక్క దానికి కూడా ఒక ఓచర్ని నేను మెయింటైన్ చేస్తాను ప్రియులారా. దీస్ ఆర్ ద ఓచర్స్ ప్రియులారా. ప్రతి ఓచర్ మీద నంబర్ ఉంటుంది, దీని మీద దేనికైతే ఇచ్చాము, కేర్ టేకర్ శాలరీ అంత, జిహెచ్ఎంసీ ఛార్జ్, దీస్ ఆర్ ద మంత్లీ ఓచర్స్. నెల అయిన తర్వాత మేము ప్రతి శుక్రవారం పెద్దలంగా డీకన్స్ గా ప్రతి శుక్రవారం మేము కొన్ని సంవత్సరాల నుంచి 6:30 to 8 o'clock వరకు మేము కూర్చుంటాం సంఘంలో. కొన్ని సంవత్సరాల నుంచి మనకు జరుగుతుంది అనమాట. అప్పుడు ఇవన్నీ డిస్కషన్ చేసుకుంటాం సంఘం లేదు. అప్పుడు నెల అయిన తర్వాత నేను ఈ యొక్క అకౌంట్స్ మా సంఘ పెద్దలకి తర్వాత డీకన్స్ కి నేను ఓచర్లు పెట్టుకుంటున్నా, వాళ్ళకి రిజిస్టర్ ఇస్తాను. నేను ఒక్కొక్క ఓచర్ చదువుతాను, అయ్యా ఇంత నంబర్ 1 ఓచర్, సి ఎవ్రీ నంబర్ యూ గాట్, ఎవ్రీ నంబర్, ఎవ్రీ ఓచర్. వాళ్ళు ఇది నా దగ్గర ఉంటుంది, ఇది వాళ్ళ దగ్గర ఉంటుంది, అన్ని చెక్ చేస్తారు, టాలీ, ఎస్ 3, 4, 5, 6 అయిన తర్వాత వాళ్ళు సిగ్నేచర్ చేస్తారు. దీస్ ఆర్ ద సిగ్నేచర్స్ ఆఫ్ ద మై ఎల్డర్స్ అండ్ ద డీకన్స్. అంటే ఎక్కడ కూడా దీంట్లో మేము మిస్ చేసుకునేది ఏం లేదు. ఎంత ఖర్చు చేసామో దీంట్లో ఉంటుంది ప్రియులారా. అది తర్వాత ఇంకొక పద్ధతి ఏంటంటే ఈ యొక్క లెక్కలు 6 నెలలకు ఒక్కసారి మేము చదివి వినిపిస్తాం సంఘంలో. వీ ప్రెసెంట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద అసెంబ్లీ. జనవరి టు జూన్ వరకు, ఫస్ట్ జూలై నెలలో 6 నెలల అకౌంట్స్ వినిపిస్తాం ప్రియులారా. తర్వాత జూలై టు డిసెంబర్ వరకు, మళ్ళీ జనవరిలో 6 నెలల లెక్కలు అప్పుడు అన్ని రాసేదను సంఘం ముందు పెడతాం ప్రియులరా. అప్పుడు నేను అనౌన్స్ చేస్తానన్నమాట. అక్కడ దాని తర్వాత ఏం చేస్తామంటే ఎన్నైతే మేము ఇక్కడ 6 నెలల్లో ఖర్చు పెట్టామో, ఫర్ యువర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ ద చార్ట్ ఐ ప్రిపేర్. ఇదంతా మాకు వచ్చిన ఆదాయం జర్లపల్లి నుంచి, బొలారం నుంచి, ఎక్కడికి నుంచి ఇది అమౌంట్ మా దగ్గర వచ్చిన బైతేలో వచ్చిన అమౌంట్ ఎక్స్పెన్స్ ప్లస్ ఇక్కడ మీకు ఎంత ఎక్స్పెన్స్ చేసాం ఈ అమౌంట్ ఏమో దీంట్లో రాసిన తర్వాత వేటికి మేము ఖర్చు పెట్టాం దీంట్లో రాస్తాం ప్రియులారా. దీంట్లో కూడా క్లోజ్ చేసిన తర్వాత మా సంగతి చూడండి, సంఘ పెద్దలు వాళ్ళ సిగ్నేచర్ దీంట్లో ఉంటుంది అన్నమాట. అంటే అప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది వాళ్ళు ప్రజెంట్ చేస్తాము, తర్వాత బ్యాంక్ లో ఎంత ఉంది దాన్ని సెలెక్ట్ చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే బేతేల్ కృష్ణ అసెంబ్లీ సైనిక్పూర్లో వీ హ్యావ్ అన్ SOP, స్టాండింగ్ ఆర్డర్ ప్రొసీజర్. ఏంది ఆ SOP అని అంటే ఏ సేవకుడైనా సరే, ఎక్కడైనా సరే సేవకులు అడ్మిట్ అయ్యారంటే వితౌట్ మా మిఠా గారికి నేను పంపించేసి దెన్ అది మిఠా గారికి తెలియజేస్తాను. ఎవరు అడ్మిట్ అయినా కానీ ఇమీడియట్లీ విల్ సెండ్ 10,000 rupees వాళ్ళ ట్రీట్మెంట్ కోసం. విత్ ఇన్ ఇమీడియట్లీ విల్ గెట్ ద బ్యాంక్ డీటెయిల్స్. అయ్యా మీరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు కదా అని 10,000 పంపించేస్తాం. ఇంకా SOPలో సెకండ్ విషయం ఏంటంటే ఎవరైనా కానీ సంఘంలో మేము కట్టుకోవాలన్నా మాకు కావాలన్నా కానీ ఇన్ కన్సల్టేషన్ విత్ అవర్ డాక్టర్ మిట్టా గారు మేమంతా కలుసుకొని ఫ్రైడే, అయ్యా 12 రోజులు కట్టుకుంటారంట, 25,000 rupees ఇమీడియట్లీ పంపించేస్తా ప్రియులారా. దట్ ఈస్ అవర్ SOP. ఎవరైనా సరే అడ్మిట్ అయ్యారంటే ఇమీడియట్లీ అదే రోజు వాళ్ళకి 10,000 రిమిట్ చేస్తాము. ఎవరైనా సంఘం కట్టుకోవాలంటే ఓ రిమిట్ 25,000 ఇమీడియట్లీ. దట్ ఈస్ అవర్ SOP ఇన్ ద బైతేల్ కృష్ణ అసెంబ్లీ. ఇక్కడ నేను ఇంకొక విషయం ఏంటంటే ఏ అమౌంట్ మాకు కావాలన్నా కానీ సంఘం ముందు పెడతాం మేము. అయ్యా మందిరం కట్టుకోవాలి, పైన ఇంకా ఇది కట్టుకోవాలంటే సంఘం ముందర పెట్టినప్పుడు వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ రిసోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ద మనీ ప్రియులారా. మా దగ్గర వేరే దగ్గర నుంచి ఎక్కడో ఇన్కమ్ వచ్చేసేది లేదు. మా సంఘం వాళ్ళు చేతులు చాపుతారు. దట్ ఈస్ ఓన్లీ ద ప్రాపర్టీ ఇన్ అవర్ అసెంబ్లీ ప్రియులారా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మొన్న కోవిడ్ వచ్చింది, మేము అనౌన్స్ చేసాం, తెలియకుండా మాకు డబ్బు వచ్చాయి. స్కూల్స్ ఓపెన్ చేస్తారు, అప్పుడు పూర్ పీపుల్ ఉంటారు, మేస్త్రీలు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లలు స్కూల్కి పంపించాలా. వీ గివ్ సచ్ అ టోటల్ అమౌంట్ టు ద పూర్ పీపుల్. అయ్యా బ్రదర్ ఉన్నాడు కదా, వాళ్ళ 3 పిల్లలు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మేము అనౌన్స్ చేస్తాం సంఘంలో,
2 నెలలు అలా చేస్తాం. ఎవరెవరి పిల్లలు స్కూల్ రీఓపెనింగ్ అవుతున్నాయి, ఎవరెవరికి ఎంత కావాలన్నప్పుడు కొంతమంది 1 లక్ష ఇస్తారు, 2 లక్షలు. బట్ వీ ఫిక్స్ సర్టన్ అమౌంట్. ప్రతి ఒక్కొక్కరు కూడా 80 ఇద్దామా 50 ఇద్దామా అని ఫ్రైడే మీరు మాట్లాడుకున్న తర్వాత దెన్ వాళ్ళని పిలిచి వాళ్ళకి పిల్లలు పుస్తకాలని మరి ఫీజు అని చెప్పి మేము పంపిస్తాం ప్రియులారా. అండ్ ఇది ప్రొసీజర్ మా సంఘంలో నడుస్తూ ఉంది. ప్రతిది కూడా సంఘం ముందు పెడతాము, ప్రతిది కూడా లెక్కలు రాస్తాం ప్రియులారా. నేను ఈ మధ్యలోనే అకౌంట్స్ క్లోజ్ చేశాను, ఎందుకంటే నేను 6 నెలలు క్లోజ్ చేయాలి కదా. జస్ట్ మేము ఎంత పంపిస్తున్నామని మా అతిశయం కోసం నేను చెప్పట్లేదు. జస్ట్ ఇన్స్పిరేషన్ ఆఫ్ అదర్ అసెంబ్లీస్ అండ్ అదర్ పీపుల్. నేను ఒక గ్లాన్స్ ఇస్తాను పిల్లారా. 2023లో 3 విషయాలు మాత్రం నేను చెప్తాను, తక్కిన కూడా నేను చెప్పను. నేను 2023లో 2023 సంవత్సరంలో మేము ఏబిఎస్కి అసెంబ్లీ బిలీవ్ సొసైటీకి ఎంత ఇచ్చామంటే 1 yearలో వీ హ్యావ్ గివెన్ 15,82,000 ఫర్ ద ఏబిఎస్. 15,82,000 దైవ సేవకులకు మేము ఇచ్చాం ప్రియులారా. ఇంకో విషయం నేను అతిశయంగా చెప్పట్లేదు, కానీ మా ప్రియులు మిట్రా గారు అయితేనే, మేము డీకన్స్ అయితేనేమి, సేవకులు ఇంకా ఏదైనా అవసరం అయినప్పుడు కూడా we sit, we discuss and we finalize a certain amount. అయ్యా బ్రదర్కి ఇచ్చేయాలని. తర్వాత రెండవది, దైవ సేవకులకి 2023లో ఎంత సహాయం చేశానంటే 3,30,000 3,30,000 రూపాయలు సేవకులకి మేము ఇచ్చాం ప్రియులారా. మూడవది, వేరే సంఘాలు మేము కట్టుకోవాలి అన్నప్పుడు మమ్మల్ని రిక్వెస్ట్ చేసినప్పుడు మేము ఇచ్చింది 1,55,000 రూపాయలు ఇతర సంఘాలు కట్టుకోవాలని ప్రోత్సాహంతో ఇచ్చాం మేము. జస్ట్ నేను 3 గ్లాన్స్ ఇస్తున్నాను అన్నమాట. ఎందుకంటే మేమెంత చేస్తాను అని కాదు, కానీ ఇతరులు ఇన్స్పైర్ చేయాలని ప్రియులారా. వాక్య ప్రకారంగా లెక్కలు చూస్తా ఉన్నాం. ఆ రోజుల్లో తూచి అన్నారు కదా, ఈ రోజుల్లో లెక్క పెట్టి, మన దగ్గర బంగారం వెండి ఏం లేవు కాబట్టి ఎవ్రీ నోట్ వీ హ్యావ్ టు కౌంట్ కదా, అది లెక్క పెట్టి మాకిచ్చే పద్ధతి అన్నమాట. కానీ మనం ఎంతవరకు మనం సంఘాలు భారంగా వహించిన పెద్దలైతేనేమి ఎవరెలా చేస్తున్నాం మనల్ని మనం పరిశీలించుకుందాం అన్నాడు పాల్గారు అన్నాడు డాక్టర్ గారు. మనల్ని మనం పరిశీలించుకుందాం. ఈ లెక్కలు నేను సంఘంలో ఒక ప్రాక్టికల్గా చేసిన సంఘం చెప్తున్నాం ప్రియులారా. నెల్లూరులో జరిగిన సంఘం, నేను ఒక సంఘ పెద్ద ఉన్నాడు. ఫర్ ద లాస్ట్ 35-40 years నుంచి సేవకులు లేరు, పెద్దలు లేరు, డీకన్స్ లేరు. అతనొక్కడే అన్ని ఇన్ఛార్జిగా ఉండి నడిపించేవారు. వచ్చిన సొమ్ము దేర్ ఇస్ నో కౌంటింగ్, రిజిస్టర్లో రాయలేదు, సంఘానికి చెప్పలేదు. సేవకులు లేరు, పెద్దలు లేరు, డీకన్స్ లేరు. మొన్న రీసెంట్గా హీ ఎక్స్పైర్డ్. ఆ సంఘ పరిస్థితి ఏంటంటే, ఒకటి ఈ 40 సంవత్సరాల నుంచి లెక్క ఎట్టపోయినాయి. గమనించండి ప్రియులారా, ఎంత విచారకరమైన సంగతి. దిర్ ఇస్ నో కౌంటింగ్. రెండవది, పెద్దలు లేరు ఆ సంఘంలో. మూడవది, డీకన్స్ లేరు ఆ సంఘంలో. మీ టైం అయిపోయింది సార్, వస్తున్నా బ్రదర్. కాబట్టి అలాంటి కాకుండా మన అంశమే ఇది సంఘం. దేవుని మందిరం అనగా జీవం గల దేవుని సంఘము, అదే సత్యానికి సమ్మమును ఆధారమునై ఉన్నది. జనులు ఎలాగో ప్రవర్తించాలో నేను నేర్పిస్తాను ప్రకారంగా. అండ్ దిస్ ఈజ్ ద అకౌంటింగ్ ప్రొసీజర్ ప్రియులారా. ఏదైతే పరిశుద్ధ గ్రంథంలో లేఖన భాగంలో ద్రవ్యాల గురించి చెప్పామో, ఇంకొకటి ఏంటంటే, నేను ఎప్పుడు ఈ యొక్క అకౌంట్స్ ఫర్ ద లాస్ట్ 21 years మెయింటైన్ చేసినప్పుడు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 2:3 అధ్యాయంలో సైనికుని వలె దండులో చేర్చుకున్న వారిని నువ్వు సంతోషపరచాలా, ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనకూడదనే మాట ఉన్నది. అది ఎప్పుడు నన్ను తాకుతూ ఉంది. దేవుని కృప వల్ల ఈ యొక్క 2022 సంవత్సరం నుంచి మరి ఈ యొక్క అకౌంట్స్ మెయింటైన్ చేస్తా ఉన్నాము విత్ గైడెన్స్ ఆఫ్ మై కో ఎల్డర్ డాక్టర్ మిట్రా గారు, మా ఎల్డర్స్. కాబట్టి దేర్ ఇస్ వేరియేషన్ ప్రియులారా. 6 నెలల లెక్కలు చెప్పినప్పుడు నేను ఎవ్రీథింగ్ అయిపోయి, ఇంకొకటి విషయం చెప్పాలనుకున్నా, మా దగ్గర ఎక్కువ డబ్బు అయిపోతుంది. అప్పుడు 20 lakhs, 30 lakhs, 40 lakhs అనేప్పుడు మేము ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేస్తాం బ్రదర్. మేము అందరు కలుసుకుని 10 lakhs, 5 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ చేసేస్తాం.
1 సంవత్సరం 2 సంవత్సరం కూడా మాకు ఎప్పుడన్నా అవసరం అయింది కానీ ఇప్పుడు రీసెంట్లీ మేము చెర్లపల్లిలో రేపు 10వ తేదీ అన్నగారు పాల్గొందగానే గారు దాన్ని మెయింటైన్ చేయాలి. ఎందుకు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన తర్వాత యాజ్ అండ్ వెన్ వి రిక్వైర్ వెంటనే తీసుకున్నాం, దేవుని కూర్చొని మందిరం కట్టాం. కాబట్టి మన మందిరంలో ఎక్కువ డబ్బు ఉందా, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంది, మన నెల తర్వాత సంవత్సరం 2 సంవత్సరాలతో మనకి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఇంకా సో దిస్ ఈస్ ద మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్. వాక్య ప్రకారం లెక్క ఒప్పజెప్దాం, పుస్తకాలు ఇద్దాం, వ్రాస్దాం, దేవుని మహిమపరుద్దాం. అందరికి వందనాలండి. నాకు ఈ తరుణం ఇచ్చిన మా పెద్దలు కోటి ఎల్డర్ మిట్ట గారికి ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్.